హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ట్రెండ్ సెట్టర్స్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు వ్లాగ్ వచ్చేసి మనం ఆదియోగి పోతున్నాం. అదే అండి, ఈషా యోగా సెంటర్, తమిళనాడు, కోయంబత్తూర్. ఓకే, లెట్స్ గో స్టార్ట్ అవర్ వ్లాగ్. టిఫిన్ చేద్దామని హోటల్కి అయితే వచ్చేసినాం. మస్తు ఆకలి అవుతుంది. ఇక్కడ చూడండి, అరటాకులు వేస్తుర్రు. ఇందులోనే తినాలా మనం, ఎందుకంటే ఇక మనకు అరటాకు మంచి ఆరోగ్యంగా. అదే మన సైడ్ అయితే ఇస్తరాకులు వేస్తాం మనం, లేకుంటే ప్లేట్లలో తింటాం. ఇక్కడ తమిళనాడులో అట్లా కాదు, స్పెషల్. ఈ హోటల్లో స్పెషల్ ఏందని అడిగితే ఇడియప్పం అన్నాడు బ్రో. సరే అని ఆర్డర్ చెప్పేసినాం, వచ్చేసింది. చూడండి ఎలా ఉందో ఇడియప్పం. నూడిల్స్ లాగా ఉంది, మన దోశలాగా. దానికి ఏంది, అదేమో పాలలాగా ఉంది, ఇంకోటి ఏమో కర్రీలాగా రెండు ఇచ్చిండు. చూద్దాం మరి టేస్ట్ ఎట్లా ఉందో. టేస్ట్ చూసి చెప్తా. ఒకసారి చూడండి, భలే ఉందబ్బా. ఇది నూడిల్స్ని మొత్తం రౌండ్ రౌండ్గా పోసి ఇచ్చినట్టుంది. ముడితే కూడా ఫీలింగ్ అది వెరైటీ ఉంది. చూడండి, టేస్ట్ అయితే వేసేస్తున్నా ఒకసారి. దాన్ని ఇట్లా ఎరిచినప్పుడు మాత్రం ఇట్లా నూడిల్స్ లాగా సాగుతున్నాయి చూడండి. నిజంగా సూపర్ ఉందబ్బా, నిజంగా మస్తు టేస్ట్ ఉంది తెలుసా. ఇప్పుడైతే మేము వాటర్ ఫాల్స్కి వెళ్తున్నాం. డైరెక్ట్ ఆదియోగి దగ్గరికి వెళ్దాం అనుకున్నాం, కానీ ఇక్కడ నుంచి కోయంబత్తూర్ నుంచి ఆదియోగి ఒక 30 to 40 కిలోమీటర్స్ ఉంది. ఈ వాటర్ ఫాల్స్ వచ్చి 40 కిలోమీటర్స్ ఉంది. అయితే డైరెక్ట్ వాటర్ ఫాల్స్కి ఎందుకు వెళ్తున్నామంటే ఇక్కడ స్నానం చేయొచ్చంట. స్నానం చేసి డైరెక్ట్ ఆదియోగికి వెళ్ళి దర్శనం చేసుకోవచ్చు. అట్లని ఇట్లా ప్లాన్ చేసినాం. ఇక్కడ ఎక్కడ చూసినా అసలు మొత్తం కొబ్బరి చెట్లే ఉన్నాయి. మస్తు ఉంది అసలు లొకేషన్, నేచర్. అసలు కొండలు, చెట్లు, చుట్టూ కొబ్బరి చెట్లు, మస్తు అనిపించింది. చూద్దాం, ముంగటికైతే వెళ్తున్నాం. ఇక వచ్చేసినట్టుంది, అన్ని బోర్డింగ్స్ కనిపిస్తున్నాయి. వచ్చేసింది. ఇక్కడ గ్రీన్ కలర్ బిల్డింగ్ కనిపిస్తుంది చూసారా, అదే ఆఫీస్. అక్కడ గ్రీన్ కలర్ డ్రెస్సెస్ వేసుకున్నారు ఆఫీస్. చూడండి, ఇక్కడైతే క్యూ నిల్చున్నారు అందరూ టికెట్స్ కోసం. ఒక టికెట్ తీసుకోవాలంట. లోపల బస్సెస్ ఉంటాయట, బస్సెస్ డ్రాప్ చేస్తాయంట. అక్కడి నుంచి మళ్ళీ బై వాక్ 2 కిలోమీటర్స్ వెళ్ళాలంట. టికెట్ తీసుకొని బస్సు అయితే ఎక్కేసినాం మేము. దిగేసాం. ఇక్కడ చూడండి, ఇక్కడ వరకు లాస్ట్. ఇక్కడ నుంచి అందరూ నడుచుకుంటూ వెళ్తున్నారు. ఇక్కడ నుంచి ఇంకా 2 కిలోమీటర్స్ అంట. చూద్దాం. ఇక అందరు అక్కడి నుంచి వచ్చేస్తున్నట్టున్నారు. చూసి చాలామంది వచ్చిర్రు, మొత్తం ఫారినర్స్ కూడా వచ్చిర్రు ఇక్కడికి. అమ్మ, అట్లా ఇట్లా కింద మీద కూడా వచ్చేసినాం. ఇదే వాటర్ ఫాల్ అంట. మేము వచ్చేసరికి వాటర్ అయితే లేవు, ఎందుకంటే సమ్మర్ వాటర్ రావంట, వర్షాకాలం ఫుల్ వాటర్ అంట. ఇక్కడ నుండి వాటర్ స్టార్ట్ అయ్యి అట్లా నుంచి దీని కింద నుంచి అట్లా కిందికి వెళ్ళిపోతాయంట. వర్షాకాలంలో ఫుల్ వాటర్ అంట. ఇక్కడ చూడండి, ఇక్కడ స్నానాలు చేస్తున్నారు. అక్కడి నుంచి వచ్చిన వాటర్ అన్నీ ఇక్కడ కిందికి వచ్చేస్తాయి. ఇక్కడ అందరూ అక్కడి నుంచి అదే వాటర్ చిన్నగా వస్తున్నాయి. ఇదంతా ఫుల్ ఉంటుండేనంట. ఇక్కడ అడిగితే చెప్పారు. దాని కింద స్నానాలు చేస్తున్నారు చూడండి. మొత్తం చిల్ అవుతారు అందరూ. కూల్ ఉన్నాయి వాటర్ అయితే. చూడండి ఎట్లా ఎంజాయ్ చేస్తున్నారు అందరూ. మనకి భుజం వరకు వస్తాయి వాటర్, ఇవి అంతే లోతుంది. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ వ్లాగ్లో కలుద్దాం. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.